Hey guys, it's me your Raghu and you guys are watching Raghu Tech Tips. Okay bhai, నేను ఈరోజు మీకోసం కంప్యూటర్లో మనం వాడే ఫోటోషాప్ని మొత్తం మన మొబైల్లో ఎట్లా వాడాలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే భయ్, మనకు ఫోటోషాప్ అనగానే నేనైతే యాప్ గురించి చెప్తా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. సో యాప్ గురించి అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ని క్లిక్ చేసి సెర్చ్ బార్లో photopia.com అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఎట్లా టైప్ చేస్తున్నాను అట్లా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు డైరెక్ట్ ఫోటోషాప్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. చూపిస్తాను చూడండి, ఇక్కడ photopia.com అని క్లిక్ చేశాను. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డైరెక్ట్ ఫోటోషాప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇది మనకు కంప్లీట్గా విజిబుల్ కావాలి అనుకుంటే మీరు పైన కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకు కంప్యూటర్ స్టైల్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా మనకు నీట్గా మంచిగా క్లారిటీ కనిపించాలి అనుకునే వాళ్ళకి ల్యాండ్స్కేప్ మోడ్లో తిప్పినట్లయితే మొబైల్ని ఇంకా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇంకా మంచిగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు ఫోటోని. అండ్ నేను ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసిన కానీ నాకు ఫోటోషాప్ అయితే రాదు కాబట్టి ఏం క్లిక్ చేయాలో నాకు తెలీదు. ఎగ్జాంపుల్కి నాకు తెలిసింది ఏదో ఫైల్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేసి న్యూ అనే ఫైల్ మీద న్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత నాకు సంథింగ్ ఏదో ఫొటోస్ అయితే వచ్చాయి. సో ఏదో ఒక ఫోటో అయితే పెట్టి చూపిస్తాను ఇట్లా కూడా ఎడిట్ చేయొచ్చు అని అంటే నాకేదో ఎడిటింగ్ వస్తుందని కాదు, ఫోటోషాప్లో జస్ట్ మీకు చూపిస్తున్నా ఫోటోషాప్ పని చేస్తుంది, వర్క్ అవుతుంది అని. ఇట్లా మీరు మొబైల్లో ఎవరికైనా ఫోటోషాప్ వచ్చి ఉండి వాళ్ళ దగ్గర కంప్యూటర్ లేని వాళ్ళకు మొబైల్లో కూడా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఫొటోస్ని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకు నా ఫోన్లో ఉన్న ఫొటోస్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియదు, ఎందుకంటే నాకు ఫోటోషాపే రాదు కాబట్టి. సో మీకు తెలిసి ఉంటే మీరు అన్నీ చేసుకోగలుగుతారు. సో ఇది మనకు ఓవరాల్గా ఈ వెబ్సైట్ అయితే అండ్ ఈ ఫోటోషాప్ ట్రిక్ అయితే మనం మొబైల్లో ఎట్లా యూజ్ చేసుకోవాలని. అండ్ ఇంతవరకు ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాలేదో ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇట్లాంటి ఫర్దర్ యాప్స్ గురించి, వెబ్సైట్స్ గురించి అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు. అండ్ మరో వీడియోలో మేము ఉన్నాను. అంటిల్ దెన్ దిస్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.